వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మరియు అగ్రికల్చర్ బీఎస్పీ ఉమెన్స్ డిగ్రీ విద్యార్థులకు పక్కా రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ బనకచర్ల జలదోపిడీ గురించి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్బీ జిల్లా అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. మనకు సంబంధించి ఉపయోగించే నీళ్లను మనకు పరిసరాలకు ఉపయోగపడే నీళ్లను మన పర్మిషన్ లేకుండా బనకచర్ల గోదావరి అని చెప్పేసి ఒక దొంగ ప్రాజెక్టు పేరుతో బనకచర్ల గోదావరి అని చెప్పేసి ఒక దొంగ ప్రాజెక్టుతో వేడికి 200 టీఎంసీలను చెప్పుకుంటా 600 నుంచి 700 టీఎంసీలను అక్రమంగా వాళ్ళు ప్రాజెక్టు కట్టి దోషేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఏమిటో తెలుసా, మనకు 2014 ముందుకు ఈ కాలువపడి నీళ్లు ఉంటుంది కదా, వర్ష పొలాలు పండించుకోవాలి అంతే కదా. ఈ నదులు కానీ ఈ ప్రాజెక్టులు కానీ నిండుకుంటలాగా లేకుంటుండే, ఎక్కడ భూములు అక్కడ వీడు పడుకుంటుండే. అటువంటి గది మనకు అవసరమా? అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చదువులో చెప్తే మనకు రైతులు ఇంటరాయి కదా. కాబట్టి నేను ఈరోజు రావడానికి ముఖ్య